హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే ఈ రోజు వచ్చేసి డే 3, ఇంక ఇది రిటర్న్ జర్నీ అనమాట కాకినాడకి. అయితే ఏంటి అంటే కనుక ఈ రోజు విజయవాడ అయితే వెళ్తున్నాం. సెస్పో మార్నింగ్ వచ్చేసారు, తెల్లవారుజామున 5 అట్లా ఆ టైంకి వచ్చారు. అండ్ ఇప్పుడైతే మేము విజయవాడ దర్శనానికి వెళ్తున్నాము. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొంతసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు మేము అయితే చెక్అవుట్ చేసి బయలుదేరిపోతాం. ఇది మా ప్లాన్ అనమాట ఈ రోజు. అండ్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి రష్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అలాగే యాజ్ యూజువల్ కి ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్ట్. మా వాళ్ళు అసలు కాలింగ్ బెల్ ఎలా కొడేస్తున్నారంటే అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయే టైం అయిపోయింది, సో అందుకని చాలా కంగారుగా ఉన్నారనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము. ఏంటే బాబు కంటిన్యూస్గా నాకు తెలిసి పిల్లలు అయి ఉంటారు, చెప్దాం ఆగండి వీళ్ళకి అసలు ఏంటనేది. అసలు వీళ్ళు మరీను ఎందుకు అంతలా కాలింగ్ బెల్ కొట్టేసుకున్నారు? లక్ష్మి చెప్పులు ఇంకో తీసాను. ఏ ట్రిప్కి మేము ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మేము ఇంటి నుంచి బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా అందరికంటే లేట్గా రెడీ అయ్యి నేనే అనమాట. సో ఎప్పుడు సాంబి ఫస్ట్ ఉంటుంది రెడీ అవ్వడంలో, లాస్ట్ నేను ఉంటాను అనమాట. లాస్ట్ నుంచి ఫస్ట్ నేను ఉంటాను. అయితే అన్నీ డోర్స్ లాక్ చేసేసుకుని ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం కిందకి. అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ పర్పస్ అనమాట. ఏంటంటే మన చెక్ ఇన్ కార్డ్ ఉంటుంది కదా, సో ఆ కార్డ్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేస్తేనే మన లిఫ్ట్లో డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ఉంటుంది. సంజయ్ వచ్చేసి మొబైల్ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ తేడానికి నేనైతే పైకి వెళ్తాను. నడవక్కర్లేదు అనుకోండి, కానీ ఇది ఒక మళ్ళీ డబల్ వన్ అనిపించింది. బట్ మర్చిపోయాం కాబట్టి తప్పకుండా అయితే మాత్రం తీసుకోవాలి కదా, అండ్ రూమ్లో వదిలేయకూడదు. ఇప్పుడైతే వెళ్తున్నాము. అసలు యాంబియన్స్ అయితే సూపర్ అనమాట. ఏకి ఎవరిదో తెలియక 2 కార్డ్స్ అయితే నేను తెచ్చేసాను అనమాట. రూమ్ అయితే చాలా మెస్సీగా ఉంటుంది, అందుకే నేను ఎటువంటి లాక్ పెట్టట్లేదు. ఎందుకంటే అలాగే జస్ట్ మొబైల్ తీసుకుని వెళ్ళిపోవడం అంతే కదా. ఇంకోటి సంజయ్ మొబైల్ అయితే దొరికేసింది, వెళ్ళిపోవడమే. మళ్ళీ పైకి ఎందుకు వెళ్తున్నాం అంటే నేను వచ్చేసి కార్ పార్కింగ్ మర్చిపోయాను, దానికోసం మళ్ళీ వెళ్తున్నాం. అస్సలు గుర్తులేదనమాట. నాతో పాటు ఈసారి లక్ష్మి వచ్చింది. మరి లక్ష్మి అది కూడా తీసేసుకుని వెళ్ళాలన్నమాట. అయిపోయింది. సో కార్ పార్కింగ్ ఇది కూడా స్లిప్ కూడా తీసుకొచ్చాము. అండ్ ఇదిగో లక్ష్మి, అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ అయితే నా కోసం వెయిట్ చేస్తారు. ఇలా రా లక్ష్మి, ఇలా రా. ఎంత అరుస్తున్నాడు. ఏరా లక్కీ. మేమైతే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము విజయవాడ టెంపుల్కి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడి నుంచే జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి, యాక్చువల్లీ ఒకప్పుడు ఇదే ఫ్రంట్, అండ్ ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ ఏంటంటే అమౌంట్ మనం పే చేయాలన్నమాట. పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటారు, కార్ కాబట్టి. అండ్ ఇప్పుడైతే పార్కింగ్ చేస్తాము. చక్కగా ప్లేస్ అయితే దొరికేసింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు పైకి వెళ్తాం. మా మహాలక్ష్మి చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో ఇద్దరు కూడా. వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయంట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోతాము. అండ్ మొబైల్స్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఎలా ఉండదు. సో మొబైల్ అనేది ఇక్కడ మేము సబ్మిట్ చేసేసి ఇలా వెళ్తాం. మాకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. జనాలు అయితే బాగానే ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు జనాలు అయితే. మాకు దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ప్రసాదాలు తీసుకుంటాం అనమాట. అండ్ ప్రసాదాలకు కూడా ఎంతమంది ఉన్నారంటే ఇదిగో చూడండి, లైన్ అంతా ప్రసాదాలకి సంబంధించిన వాళ్ళే ఉన్నారనమాట. చాలా టైం పట్టేస్తుంది అనుకున్నాను, సో అట్లాగే పట్టేసింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ మాకు ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ మేమైతే ప్రసాదాలు తీసుకుని బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ
ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా మేము లెమన్ ట్రీకి అయితే వచ్చాం. అక్కడికి వచ్చేసి ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి వచ్చాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో నిన్న మనం ఎట్లా అయితే నోవోటెల్లో ఎంజాయ్ చేసామో సేమ్ యాస్టీస్ అట్లాగే ఉంటుంది. కాకపోతే అక్కడ కొన్ని డిషెస్ వెరైటీగా ఉంటాయి, ఇక్కడ కొన్ని డిషెస్ వేరేగా ఉంటాయి అనమాట. అంటే వెరైటీ ఉంటాయి, వేరేగా కూడా ఉంటాయి. అండ్ సౌత్ ఇండియన్ అయితే ఎప్పుడు ఒకలాగా ఉంటాయి, నార్మల్ దోశ, ఇడ్లీ, వడ ఇవి ఉంటాయి. అండ్ అది కాకుండా చాలా వరకు మనకి ఇక్కడ నార్త్ ఫుడ్ కూడా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ వచ్చి సంజయ్ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అంటే జస్ట్ రిలాక్స్ అవుతున్నారు. లక్కీ గారు కూడా పడుకున్నారు, శశిబాబు పడుకున్నారు. సాంబి ఏమో లక్ష్మి దగ్గర ఉంది. అన్నపూర్ణ నేను కలిపి ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం. వెళ్దామా టెర్రస్ మీదకి వెళ్దామా? పూలు అవి ఉంటే చూద్దామా, బట్ దిక్కకూడదు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే పైన చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. వద్దు, చూద్దాం పైన ఉందని బట్టి. ఓకేనా? సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతాము. పైన టెర్రస్ అయితే అదిరిపోయింది అసలు. బట్ నోవోటెల్లో అయితే ఇంకా బాగుంది, ఎందుకంటే అక్కడ మొత్తం అంతా కూడా ఎక్కువ స్పేస్ ఉంది. అంటే పూలే చాలా స్పేస్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం చిన్నది, ఐ మీన్ దాంట్లో హాఫ్ ఉందేమో ఇక్కడ అంతే. అండ్ ఇక్కడ యాంబియన్స్ అది కూడా చాలా బాగుంది. అంటే మెయింటైన్ చేస్తారు మరి, 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అట్లా మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే కిందకి మెట్లు దిగి కూడా వెళ్ళచ్చు. అండ్ ఇది వచ్చేసి కూడా ఏంటి అంటే చూడండి ఎంత బాగుందో. జస్ట్ మనము ఈ టెర్రస్ మీద ఏంటి అంటే పార్టీస్ లైక్ చిన్నగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ప్లేసెస్లో అనమాట. అండ్ ఇప్పుడు ఇటేపు నుంచి పక్కన వేరే చోట కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది. టెర్రస్ దగ్గర పూలు పెట్టుకునే ఐడియా చాలా బాగుంటుంది. అండ్ మన ఇంట్లో ఎలాగా మనం పెట్టించుకోలేము కాబట్టి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయడమే. అండ్ అంబేద్కర్ గారి బొమ్మ చూడండి, కనిపిస్తుంది కదా విగ్రహం. ఎంత క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అంటే మనకి చెయ్యి అయితే అడ్డొస్తుంది కానీ చాలా బాగుంది విగ్రహం. హైదరాబాద్లో చూసాం, మళ్ళీ ఇక్కడ చూసాం, బాగుంది. అండ్ అలాగే మాకు చెక్అవుట్ టైం కూడా అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం. చెక్అవుట్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాం అనమాట. మేము ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా రీచ్ అవ్వగలము. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ. దగ్గరకు వచ్చేసాం, రీచ్ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందనమాట. అండ్ ఎలా ఉంది అన్నపూర్ణ ట్రిప్ ఎలా ఉంది? 2 అయిందా? ఎలా ట్రిప్ ఎలా ఉంది అంటే ఏంటి
కావు చూపుతాయి. చెప్పు ఎలా ఉంది చెప్పాలి, చెప్పకపోతే నేను ఆఫ్ చేస్తాను. చెప్తా చెప్పట్టు ఎలా ఉందో అలా చెప్పకూడదు, నోట్తో చెప్పాలి. సరే అయితే అందరూ చూస్తారు మరి. బాగుందా, నచ్చిందా? ఓకే దాన్ని ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి యాక్చువల్లీ మేము వచ్చేసి ఏంటి అంటే కనుక కత్తిపూడి నుంచి చేబ్రోల్ సైడ్ వెళ్ళిపోవాలి, కానీ అందరికీ ఆకలి వేస్తున్నాయని చెప్పేసి అమలోద్భవికి అయితే రావడం జరిగింది. అండ్ ఇది ఫుడ్ పిరమిడ్ వెళ్ళిపోయిందా మా రాజమండ్రి దగ్గర. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం అండ్ ఇక్కడ ఏదో ఒకటి తినేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం. బాయ్ చెప్పు లక్ష్మి, బాయ్ చెప్పు. బాయ్. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకి స్పెషల్స్ ఏమున్నాయి ఈరోజు అని కూడా పెడతారు. ఇక్కడ మనం తిని ఏం లేవన్నమాట. సో అట్లా లోపలికి వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ చేబ్రోల్ వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే కాకినాడ వెళ్ళిపోతామా లక్ష్మి? తినేస్తావా? కడుపు నిండిపోయిందా? ఇంకేంటి బజ్జుంటావా? అయితే బాయ్ చెప్పి మరి ఆడుకుని బజ్జుంటావా? ఓకే అయితే సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లక్కీ ఓకేనా? లక్కీ ఏంటి ఎందుకు నవ్వుతున్నావు లక్కీ? ఇక్కడ నుంచి ఇంకా చేపలు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. లక్కీ గడితో ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట లక్ష్మి. పట్టుకో ఇంకా వీడియో అనగానే వెంటనే అనమాట వీళ్ళు పోజులు ఇచ్చేస్తారు. లక్కీ గడ్ అయితే మసాజ్ చేయించుకున్నాడు వాళ్ళ పెద్దమ్మ చేత. అసలు చూడండి. అండ్ బాగుంది, మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఇట్లా చేపలు అయితే వెళ్ళిపోవడమే. ఫైనల్లీ అన్నీ కంప్లీట్ చేసుకుని మేమైతే చేపలు వచ్చాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము కాకినాడ రిటర్న్ అయిపోతాము. రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారా మీరు? రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి, ఓకేనా? ఓకే సో ఇక్కడ నుంచి అయితే ఇంకా కాకినాడ వెళ్ళిపోతాం అంతే. ఇంకెక్కడితోటి ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? వచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లక్కీ బాయ్ చెప్పు. బాయ్. గుడ్ బై. కిస్ పెట్టు లక్కీ, కిస్ పెట్టు. బాయ్ లక్ష్మి. కిస్ పెట్టు లక్కీ, కిస్ పెట్టు. గుడ్ నైట్ చెప్పి. గుడ్ నైట్. గుడ్ బాయ్ లక్కీ.